అడుగుతావు మనిషి ఉల్లిపాయలు టమాటా ఎంత అంతే సార్ ఎంత ఇది ఎంత ఇది అక్కడ 15 రూపాయలుగా ఉంగరాలు ఎంత అండి ఇవి 20 తగ్గించామండి ఎంతకంత 15 ఊరొద్దులు పెట్టుకోవడానికి ఇది అదేనా ఇదొకటి ఇచ్చాను మాకు అదేనా 120 రూపాయలు అంతే 120 రూపాయలు తగ్గదా ఇందులో ఇసుక పెట్టుకొని ఊదొద్దులు పెడతారండి ఇది వద్దులండి బాబు ఇది ఇచ్చేయండి తీసుకుంటాను ఇవ్వండి బాబు చిల్లర లేదండి చిల్లర ఉంటుంది అంత 10 రూపాయలు ఇచ్చాను సరిపడు 10 రూపాయలు తీసుకోండి అండ్ అందరికీ ఈరోజు కార్తీక మాసం కాబట్టి 3వ సోమవారం సంతకు రావడం జరిగింది. సంతలో ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. వీటికి సంబంధించి ఎవరైనా వచ్చి ఇక్కడ తీసుకోవచ్చండి. ఇదిగోండి ఇదైతే ఊదొత్తులు పెట్టుకోవడానికి మేము తీసుకున్నామండి. చాలా తక్కువ అండి, కేవలం 20 రూపాయలు మాత్రమే సంతలో ఉన్న. బయట అయితే చాలా ఎక్కువ రేట్ ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నెక్స్ట్గా ఉప్పు అయితే కొనడానికి వెళ్తున్నామండి. ఉప్పు దగ్గరికి వెళ్తున్నాం, అందరూ చూడండి. ఓకేనా అన్న కేజీ ఉప్పు ఎంత అన్న? 30 కేజీ లెక్క కదా, కొంచెం లెక్కనా? తగ్గదన్నా? తగ్గించి చూడండి ఎంత కొంత. గట్టి మాట్లాడు, తగ్గించి చూడండి ఎంత కొంత. ఉప్పు కూడా తీసుకున్నాం సంతలో, చాలా తక్కువ రేటు, కేవలం కొంచెం అయితే 30 రూపాయలు మాత్రమేనట. బయట ఎక్కడంటే చాలా ఎక్కువ రేటు ఉంటుంది. మీకు ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే సంతకు వచ్చి కూడా మీరు అందరూ కూడా ఇలాంటి వస్తువులు ఏమైనా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఏంటి టమాటీలు కావాలి ఎంత అమ్మా? టమాటీలు ఎంత అరకేజీ? టమాటీలు కానీ బీరకాయలు కానీ కావాలి. ఎంత ఇవి? టమాటీలు బీరకాయలు కొంచెం తగ్గించావమ్మా. 2 నవ్వో కరకేజీ ఇవ్వ కరకేజీ చేయమ్మా. కొంచెం బీరకాయలు నేత వేయమ్మా మంచివి. అమ్మా టమాటీలో కరకేజీ, బీరకాయలో కరకేజీ, అవి ఇవి వేసి అమ్మా. బీరకాయలు వేయమ్మా. టమాటాలు మంచి వేసి అమ్మా. ఉన్నాయా? మంచి మంచి వేసి మా తెలియదు కదా. ఎంత కేజీ? 40 అరకేజీ చాలు. మళ్ళీ బీరకాయలో కరకేజీ వేసి బీరకాయలు నేత వేసి ఇదే పూలు కట్టొద్దమ్మా. ఎర్రప్పుడు ఇచ్చామా? ఎర్రప్పుడు ఇచ్చామా? సరిపోద్ది. మాకు ఎర్రప్పుడు ఇచ్చామని చెప్పి తీసుకోండి. నేనే చూస్తున్నాను. 5 రూపాయలు నాకు 3 మంచి వేసామా? అలాగే ఎందుకు ఉన్నా కదా ఇంత. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి సంతలో అయితే టమాటీలు, బీరకాయలు, బెండకాయలు తీసుకోవడం జరిగింది. 3 కలిసి 70 రూపాయలు అయ్యాయి. చాలా తక్కువగా అనిపించింది నాకైతే మాత్రం. మీరు కూడా ఒకసారి దగ్గరలో ఉంటే ట్రై చేయండి. బొండాలు 4 కావాలి. ఎంత పడతాయన్నా? 4 బొండాలు కూడా అన్న మంచి కొట్టి అన్న. ఓకే 4 బొండాలు తీసుకున్నాం మా ఫ్రెండ్స్కి మాకు. మేమైతే ఇప్పుడు సంతలో ఉన్న పప్పులు అన్నీ కొంటాము. మీరు పెద్ద సూపర్ మార్కెట్లో, మాకు ఇదే సూపర్ మార్కెట్. చూడండి కుర్రాలు. ఏంటి మిల్ మేకర్ కావాలి? అలాగా ఓ మిల్ మేకర్ ఒక 20 రూపాయలు ఇవ్వండి. కట్టండి.
శనగలు ఒక 20 రూపాయలు. తక్కువకి ఇవ్వండి. ఇవేలా పావు కేజీ చేసేయండి. తగ్గించి చూడండి. 50-60 చూడండి, పావు కేజీ వేయండి. చాలా ఇదిగోండి. బఠానీ ఎంత పడుతుందండి? 20. బఠానీ పావు కేజీ అన్నీ వేసేయండి. కందిపప్పు పెసరపప్పు ఇవేలా పడుతుంది. చాలా పలుకులు గట్ట శనగపలుకులు 30 కేజీ. ఉల్లిపాయలు అండి 60-50. అది తగ్గలేదు అంత మించి. చూడండి కొద్దిగా తగ్గించి ఇవ్వండి. బేరం ఒకసారి చెప్పేస్తుంది అంతేనంటారా? ఈ ప్యాకెట్ ఎంత అండి? పావు 20 రూపాయలు. ఇది మా 1 కేజీ ఉల్లిపాయలు వేయండి. చిన్నపాయలు అలాగే పెద్దపాయలు అలాగండి. 50-60 చిన్నపాయలు 50, పెద్దపాయలు 60. ఎల్లుల్లిపాయలు 10 రూపాయలు, అల్లం 10 రూపాయలు ఇచ్చేయండి. 20 రూపాయలు. ఒక 20, అల్లం 10 రూపాయలు ఇచ్చేయండి. 10 రూపాయలు సరిపోతుంది. అల్లం 10 రూపాయలు కట్టేయండి గురుగారు. తెల్లపాలకులు కట్టి ఎలాగండి? తెల్లపాలు కొమ్మి సారాలు కట్టచ్చు. పావు కేజీ 5. ఏదైనా 5కేనా? బఠానీ 20. బఠానీ 20. టీ పాటలు నాలుగండి. ఇది 90 రూపాయలు. టీ పాటలు వేరేది లేదా? 3 రోజులు ఇస్తాను. ఉండవా? సేమియా పూలలో 20 రూపాయలు. సేమియా పూలు ఇదొకటి ఎంత అండి? ఇది 20. కౌంట్ చేయండి ఎంత అయింది చూడండి ఒకసారి. మొత్తం ఎంత అయిందో? 20, 50, 60, 80, 100, 125. కవర్లు అయినాయి. రూపాయలకి ఎన్ని ఐటమ్స్ అయితే వచ్చాయి సంతలోనైతేనే. డిమార్ట్లో పెద్ద మోటలు అని కూడా ఎన్ని రావు. సోమవారం స్పెషల్ సంత ఇదేనా. కవర్ ఐటమ్స్ వచ్చాయండి చాలా ఎక్కువగా ఉండి. పిండి మేకలు, ఉల్లిపాయలు, సేమియా పొలలు, బఠానీలు, అల్లం వేసి ₹120 తీసుకుని చూపించు. 5 రూపాయలకి ఏంటండి బేరం? 125 రూపాయలు. 125 వద్దేటి నువ్వు చెప్పండి మీరు. ఎలా చేయండి గురుగారు? పెద్ద పెద్ద షాపులు అంటే ఎలాగ బేరాలు ఆడలేము. మీరు 5 రూపాయలు తగ్గిస్తారా కదా సంత మొత్తం మీకు ఇది సోమవారం ఉంది. ఓకే గురు. ఇప్పుడైతే ఇదిగోండి ప్రమిదులు, పిడతలు అన్నీ ఇక్కడ మొత్తం ఉంటాయి. కొండలు గట్రా కొండకి వెళ్తున్నాం చూడండి. ఇదిగోండి ఈ ప్రమిదులు, ఈ పిడతలు, కొండలు కూడా ఇవన్నీ పొయ్యిలు కూడా ఉంటాయి ఇక్కడ. ఒకసారి మీ దగ్గరికి వచ్చి చూడొచ్చు ఇవన్నీ కూడా. ఇదిగోండి ఇది గ్లాస్ కూడా ఉంటుందండి. ఏంటి గ్లాస్ ఎంతమ్మా? ఎంత పడుతుంది? 15 రూపాయల గ్లాసు. 2 గ్లాసులు ఇవ్వండి. 2 గ్లాసులు సరిపోతుంది. మరి పెడతా తీసుకోకూడదు, తర్వాత తీసుకుంటాం. అమ్మా పెడతా ఎంత పడుతుంది? పెడతా ఇదైతే ఎంత పడుతుంది? పెద్ద అయితే ఎంత పడుతుంది? ఇదైతే 20. పెద్ద అయితే 20. ఈ 2 కలిపి చూడండి ఎంత తీసుకోండి. 2 ఎంత? 40. తగ్గించి చూసుకోండి. తగ్గదా? తగ్గించి బేరం ఆడితే సరేలా అమ్మా. తగ్గించు. 40 రూపాయలు 2. సరే సరే. అమ్మా 40 రూపాయలు సరేనమ్మా. మామూలు అలాగే నిలబడుతుంది. వచ్చి ఉంది అలా లోపల ఉంది. మామూలుగా వచ్చిన సరే దాంట్లో ఉండి అయితే సరే. ఇదే ఏంటిదే గట్టి సేపు నవ్వుతావు. ఏ కూర చెప్పమ్మా? ఏ తోటకూర పాలకూర ఏంటి? ఇదేం కూర చెప్పమంది అమ్మా. ఇదేం కూర? ఇది చెప్పు. ఇది గోంగూర, ఇదే పాలకూర. ఇదే పాలకూర. ఇదే గోంగూర ఎంత కట్ట? 12. తగ్గించి మరే బా. గోంగూర 2 కట్టలు ఇచ్చి సరిపోతుంది. ఇది 2. పాలకూర ఏదే? పాలకూర బాగుంటుందా? ఎంత కట్ట? 10 రూపాయలు 2. సరే 4 సరిపోతుందా? గ్రీన్ బఠానీ కట్ట ఎంత అమ్మా?
15 రూపాయల ప్యాకెటా? అట్లా ఈ 2 సార్లు కవర్ వేసి ఇచ్చే మాకు మొత్తం అది లేసే ఎంత మొత్తం 30 కదా? 40 సరే సరేలే ఇదో వేసి బాగా ఫోటో తీసేవాడికి బెయిల్ కూడా ఉండకూడదు, జైలు ఉండిపోవాలి జీవితాంతం కూడా తీసేవాడు. అందుకే 50 రూపాయలు అయింది కాదు లేసి 50 రూపాయలు నాకు 50 రూపాయలు ఇచ్చి పూలు ఏం తీసుకుంటావా? పువ్వులు కట్టొద్దు, పువ్వులు ఎలాగమ్మా? బంతి పువ్వులు కట్ట మర్చిపోను వచ్చాను 50 రూపాయలు ఇచ్చి నాకు సరిపోందా? ఆ నోట్ నీకు సెలపండి ఎందుకు బ్యాంక్ ఎంత పడుతుంది? గంట చాకులు గట్ట 20. ఏ చాక్ అని 20? పెద్ద చాక్ అయితే 50. రేట్ ఎక్కువ చెప్పేస్తాను 40. తక్కువ రేట్ చూడండి. ఏది 50? ఇది ఎంత? ఇది 10 రూపాయలు. ఇది బాగోదు లాగానే. ఇది ఎంత? 20 రూపాయలు. ఇవి 20. అవి 50, 20. ఇదా అవి ఇవ్వండి ఒకసారి. ఇవి ఎంత పడుతుంది చాక్ అయితే? 2.50? 1.50? ఇప్పుడు ఇదిగోండి ఇక్కడికి చాకులు గరిటలు తీసుకోవడానికి వచ్చామండి. ఇగో చూడండి చాలా తక్కువ రేటు కూడా బాగానే ఉన్నాయి. అదే గంట ఎంత చాక్ అయితే? 50. అంతా 2 కలిపి 70 రూపాయలా? ఓకే సరే సరే నాకు చంద్ర ఇచ్చాడు. సరిపోయిందా? ఫ్రెండ్స్ వంటకు సరిపడే సామాన్లు తీసుకొని చాకు అన్ని ఉల్లిపాయలు గట్ట పోసుకోవడానికి ఈ సాంబార్లో గరిటి ఇస్తాం. బట్టలు గట్ట మేము ఇదే మా ఊరు సంత, బుడుమూరు సంత అంటారు దీన్ని. ఈ ఐటమ్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి. కానీ బట్టలు కూడా ఎంత పడుతుంది? తిన్నాను తగ్గదా? లింగి అయితే ఎంత పడుతుంది? లింగి కానీ ఇంకేమైనా రకాలు ఉన్నాయి అందులోనా? లింగి కానీ ఇంకేమైనా లింగిలు ఎంత పడుతుందండి? ఇది ఈ లింగి ఎంత పడుతుంది? లింగి అండి ఇది 150. ఈ లింగి అనా బాబా? 150 తగ్గదా? కరెక్ట్ రేటేనా? సూపర్ మార్కెట్లో ఉండొచ్చండి, కానీ మాకు మాది ఇదే పెద్ద షాపింగ్ మాల్. మా ఊరికి తగ్గట్టు మేము విలేజ్లో తీసుకుంటాం కాబట్టి చూడండి లింగి 150 రూపాయలు చాలా తక్కువ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి. ఓకే బాబాయ్. హాయ్ కూరలో చూడండి ఇవన్నీ ఇక్కడ పూజ సామాను సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మేమైతే ఊరు తీసుకుంటాం. కేవలం 10 రూపాయలు మాత్రమే. ఇవ్వండి బాబాయ్. సరిపోయిందా? 10 రూపాయలు ఊరేది కట్ట. ఓకే. ఇక్కడ తిన్నది పూజ పుస్తకాలు కూడా వచ్చు. ఆల్ ఐటమ్స్ దేవుడికి సంబంధించిన అన్ని కూడా ఉన్నాయి. ఇక్కడ వేదయుసుడి పుస్తకం కూడా ఉన్నది. కొన్ని ఫ్రూట్స్ కొనడానికి వచ్చాము. ముందు అయితే తినమని మనకి జాంకాయ కూడా ఇచ్చారు. జాంకాయ చాలా బాగుంది. కనుక ఇవేజమ్మా ఎలాగా తగ్గించవా? ఎక్కువగా తగ్గించయ్యో. డబ్బులు తగ్గించు కనుక చేయండి అది సరిపోతుందా? మధ్యన మొత్తం అయిపోయినాయి. నాకు చేసి చూడకండి నరికి సెమ్మే నాలుగు మంచిదే కదమ్మా. ఒకటి ఒక ఇంటికి తిడతారు మళ్ళీ. ఇది కూడా బేరం ఆడితే మళ్ళీ తినమని ఇచ్చారు మనకి. రేంకాయ కూడా ఉన్నాయి. ఆవిడ చాలా మంచిది. అలాగ ఉంది ఇవిడ. వంటకు సంబంధించి స్టీల్ వస్తువులు కూడా దొరుకుతాయి. ఇవ్వండి ఇది ఇడ్లీ పాత్ర. ఇది ఇడ్లీ పాత్రలో కూడా ఇది ఉంటాయి. సారీ ఇది అన్నం పాత్ర. ఇది తప్పాలు కొనడానికి అయితే మేము వచ్చాము. చూడండి తప్పాల్సి ఇప్పుడు అన్నీ ఉన్నాయి. చేపల కావాలి. అలాగే ఏదివి నెత్తల్లా? ఇవైతే కావాలి. అవి ఎంత పడతాయి? 1/2 కేజీ కిలో కానీ ఏమనన్ను. ఇవైతే ఎంత పడతాయి నెత్తలు అయితే? అవి అయితే కేజీ 400 తగ్గించి మరి ఇవ్వడం కావదా? ఈ కేక్ అంటారా మీ చేపల్లో? సావల్లా
ఇవైతే ఎంత పడతాయమ్మా చేపలు? ఇవేటివి మరోలా వెరైటీ కొంత చేప వంజర పారమా చాలా వెరైటీ కొంత. మేము ఎప్పుడు చూడలేదు ఎంతవరకు అలాంటి చేపనే. ఏమన్నా మేము అర కేజీ 300 350 అంతేనమ్మా. వారికి మూట ఎత్తని చాలా ఆనందంగా ఉంది. ఒక ఆవిడికి సాయం చేసాం ఫ్రెండ్స్. ఏటమ్మా అవి? సోలా కొన్నారా? ఓకే. సోల్ అంటే అంబలు వేసుకొని తాగుతారు ఫ్రెండ్స్. దానికోసమే ఆవిడ తీసుకున్నది. సోల్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. ఇదిగోండి ఇదండి మా పశువుల మార్కెట్. ఇక్కడ మేకలు గట్ట అన్ని దొరుకుతాయి. మేకల గొర్రెలు ఎవరికైనా కావాలంటే తక్కువ రేటుకు కూడా లభిస్తాయి. ఇక్కడికి వచ్చి తీసుకోండి. అదే బేర మాట ఎంత పడుతుంది మేక? తక్కువ రేటు మీరు ఎంత కూడా మేక 14,000. ఫైనల్కి ఎంతకు వస్తుందో తీసుకోండి. 13,000 ఫైనల్. అంతకుముందు మరి తగ్గదా? ఏంటి బేర మాడతామా? ఆడేమా నువ్వే తెలిసినోడువే. 13,000 లాస్ట్ మరి తగ్గదా? బాబాయ్ ఆవులకి ఇవి? బాబాయ్ ఆవులకా ఎడ్లకైనా ఎంత పడతాయి బాబాయ్ ఇవే? 650. ఇవైతే 250. కొంచెం చూడండి. ఇవ్వండి ఇక్కడ ఆవు మూతి బొట్లు గట్ట ఉంటాయి. పెయ్యి పట్టుకోవడానికి ఆవు మూతి బొట్లు గట్ట ఇవ్వండి. ఇవి ఎట్లా గంటలు కడతారట. చూడండి ఇదిగోండి. ఏమా ఏడుకోండి వచ్చినావు? ఏడుకోండి వచ్చినావు? ఎంత బాబు పాడకారా? ఒక తగిలితే చదువుతా తాత అప్పుడు అప్పుడు తెలుస్తుంది. తెలుస్తుంది 20 కడుతుంది త్యాగదు. బాబా ఎంత ఒకటి? 20. తక్కువ మరవాదా? ఒకటే సార్ బయట ఉంటారు వాళ్ళ కళ్ళ. ఒకటి 20 రూపాయలు తక్కువ. సాల్ట్ గట్ట ఎక్కువ వేసి మనం తాగలేము. పర్లేదు. లెమన్ చేయి. లెమన్ గురు నిమ్మకాయలు ఇదే 20 రూపాయలా? ఇది కాస్ట్లీ మనిషిగా రెండించుకుంటున్నాగలదు. పోయా ఇంక చాలు పోయా. ఈ గ్లాస్ 20 రూపాయలు. సరిపోతుంది నేను అంటారు వీటిని. అతనే దగ్గర మన వైజాగ్ మొత్తం ఫేమస్. ఈ సంత మొత్తానికి అతనే ఫేమస్. మిగిలిపోతుంది. చివరిగా అయితే మనం లాస్ట్ స్వీట్ షాప్ రావడం జరిగింది. స్వామి స్వీట్ షాప్. ఇక్కడ జలాబీలు, బాల్స్ అన్ని కూడా దొరుకుతాయి. పకోడీ, మిర్చిరి, సమోసాలు కూడా ఉంటాయి. లాడూస్ కూడా సంతలో కొంచెం ఈ స్వామితో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. ఇంతకుముందు నేను కూడా తిన్నాను. బుడుమూరు అక్కడ జంక్షన్ లో చాట్ కూడా పెడతారు స్వామి. గులాబీ అయితే స్వామి దగ్గర మీరు కూడా ట్రై చేయండి. హాయ్ కూరలు. ఈరోజు అయితే శ్రీకాకుళం జిల్లా లావేర్ మండలం దగ్గరలో ఉన్న బుడుమూరు సంతకైతే రావడం జరిగింది. ఇక్కడ చాలా తక్కువ ధరకు అన్ని వస్తువులు కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇది హైవేకి 1 కిలోమీటర్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎవరైనా రావాలనుకుంటే ప్రతి సోమవారం కూడా జరుగుతుంది. ఎప్పుడన్నా చిన్నప్పటి నుంచి కాకుండా చాలా సంవత్సరాల నుంచి ఇదే సంత జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి సోమవారం అయితే ఇక్కడ అవుతుంది. మేము ఈరోజు అయితే వచ్చి చాలా తక్కువ డబ్బులకే చాలా ఎక్కువ ఐటమ్స్ పట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది కేవలం ఇవన్నీ కూడా 750 రూపాయలకి మాత్రమే వచ్చాయి. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళంటే మీరు కూడా ఈ సంతకు వచ్చి మొత్తం కొనుక్కుంటారని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మీ సాయన్న. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇగో ఈ సామాన్లు అయితే తీసుకుని మీ ఇంటికైతే వెళ్ళడం జరుగుతుంది. అతి తక్కువ ధరకే అన్ని కూడా దొరుకుతాయి. కేవలం 750 రూపాయలకి చాలా ఎక్కువ సామాన్లు వచ్చాయి ఫ్రెండ్స్. మీరు కూడా దగ్గరలో వారు ఎవరైనా ఉంటే బుడుమూరు సంతకు వచ్చి ట్రై చేయవలసిందే చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీ సాయన్న. ఓకే కుర్రాళ్ళు, బాయ్.